మనకి ఈ టీవీ మీడియాలో ఎలిగేషన్స్ చూశాక మాకు కొంచెం బాధ అనిపించి వివరణ ఇవ్వటానికి ఇలా రావటం జరిగింది. యాక్చువల్గా పేషెంట్ పేరు వెంకటస్వామి అనే పేషెంట్కి తనకి పూర్తిగా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డయాలసిస్ మీద ఆధారపడి ఉన్నాడు. సో డయాలసిస్ వారానికి 3 టైమ్స్ చేస్తే కానీ బతకలేని సిట్యుయేషన్లో మా దగ్గరికి రావటం జరిగింది. సో తను చిన్న వయసు, 30 ఏళ్ళ వయసు. సో నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలన్న డాక్టర్ గారు, ఈ డయాలసిస్తో నేను ఇబ్బంది పడుతున్నాను, వారానికి 3 సార్లు ఇబ్బంది పడటం, ఆయాసం రావడం చేయండి అంటే, సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో రమ్మన్నాం. సో వాళ్ళ ఫాదరు, మదరు, వైఫ్ని తీసుకొచ్చారు. ఫాదర్, మదర్కి ఏమో షుగరు, బీపీలు ఉన్నాయి. ఆ కారణం చేత వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయాం. వైఫ్ది ఏమో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి. పేషెంట్ది O పాజిటివ్ అయితే వైఫ్ది B పాజిటివ్. సో వేరే ఆప్షన్స్ ఏమీ లేవు అని ప్రస్తుతానికి డయాలసిస్ చేయించుకోమని చెప్పాం. తర్వాత కొన్ని రోజులకి ఇట్లా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ కిడ్నీ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. సో దానికి సంబంధించి మీరు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దానికి సజెస్ట్ చేయమని కోరటం జరిగింది. సో యూజువల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ ప్రకారం ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, హస్బెండ్, వైఫ్, గ్రాండ్ పేరెంట్స్ ఈ రిలేషన్ వరకు మనం ప్రాపర్గా జెన్యూన్ డాక్యుమెంటేషన్ చేసుకొని, అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి, జీన్ మ్యాచింగ్ అయ్యి, HLA జీన్ మ్యాచింగ్ అయ్యి, అన్ని రిపోర్ట్స్ బాగుంటే ఇంటర్నల్ కమిటీ అప్రూవల్తో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అంటే ప్రతి పేషెంట్కి మనం ఆథరైజేషన్ కమిటీకి పంపించాల్సిన అవసరం లేదు. ఏ సందర్భాల్లో ఆథరైజేషన్ కమిటీకి పంపిస్తామంటే, అది ఎవరైనా కానీ, ఈ చెప్పిన రిలేషన్ కాకుండా ఇంకెవరైనా, ఫాదర్ ఇన్ లా ఇవ్వచ్చు, మదర్ ఇన్ లా ఇవ్వచ్చు, అంకుల్ ఇవ్వచ్చు, ఆంటీ ఇవ్వచ్చు, నెవ్యూ, నీస్, ఇట్లా కజిన్ అన్నీ వస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో, లేదా ఫ్యామిలీ ఫ్రెండ్, వీళ్ళందరూ ఎవరు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్. సో ఈ సందర్భాల్లో మనం ప్రాపర్ డాక్యుమెంటేషన్, అంటే ఆథరైజేషన్ కమిటీకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉంది. దాంట్లో ఎఫిడవిట్స్ సబ్మిట్ చేయడం కానీ, MRO సిగ్నేచర్ కానీ, పోలీస్ వెరిఫికేషన్ కానీ, ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశాక ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసుకుని, తర్వాత పేషెంట్, డోనార్ ఫ్యామిలీని పిలిచి వీడియో కౌన్సిలింగ్ చేసి, మీకు అభ్యంతరం ఏమైనా ఉందా, ఫ్యామిలీ ఫ్రెండ్ నీకు అభ్యంతరం ఉందా అని వాళ్ళ మదరు, వైఫ్ ఇద్దరికి కూడా అడిగి, వాళ్ళ అభ్యంతరం లేదన్నాకే మనం ఆ కమిటీకి, గుంటూరులో కమిటీ ఉంటుంది, 6 మెంబర్స్ ట్రాన్స్ప్లాంట్ కమిటీ మెంబర్, వాళ్ళకి రెఫర్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ సర్టిఫికేట్ జెన్యూన్నెస్ వెరిఫై చేసుకుని, సర్టిఫికేట్ జెన్యూన్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకున్నాక వాళ్ళు ఒక పర్టికులర్ డేట్ ఫిక్స్ చేసి వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో వాళ్ళు ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదు అని కన్విన్స్ అయితేనే మనకి సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీ. సో వన్స్ ఆ సర్టిఫికేట్ వచ్చాక వీఆర్ ఎలిజిబుల్ టు డూ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అదే కాకుండా ఈ పేషెంట్కి ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం వలన వాళ్ళకి ఆరోగ్యశ్రీలోనే ఆపరేషన్ చేయటం జరిగింది. సో ఇది హాస్పిటల్ పరంగా మేము ఫేస్ చేసి, మాకు ఎలా పేషెంట్ అప్రోచ్ అయ్యాడు, ఏం చేసాం అనేది జరిగింది. ఇది దానికి సంబంధించి ఆథరైజేషన్ కమిటీ సబ్మిట్ చేసిన డాక్యుమెంటు ప్లస్ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసినట్టు ఆరోగ్యశ్రీ డిశ్చార్జ్ సమ్మరీ, మిగిలిన డాక్యుమెంట్స్, ఫ్యామిలీ స్ట్రక్చర్ సర్టిఫికేట్ కానీ, పోలీస్ వెరిఫికేషన్ కానీ, అవన్నీ జిరాక్స్ కాపీస్ మా దగ్గర ఉన్నాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ గుంటూరు GGH కమిటీలో ఉంటాయి. అక్కడే వీడియో కౌన్సిలింగ్ రికార్డ్స్ కూడా కమిటీలోనే ఉంటాయి. ఎప్పుడైతే అంత ఆయాసపడతా, డయాలసిస్లు చేయించుకుంటా, వారానికి 3 సార్లు ఇబ్బంది పడతా, ఆ పేషెంట్ ప్రాణాన్ని కాపాడటం కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఫిట్గా లేకపోవటం వలన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఆప్షన్ అనేది ఉంది. ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఉండడం వలన ఫ్యామిలీ ఫ్రెండ్గా వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మనం డాక్యుమెంటేషన్ చేసి ప్రాపర్ కమిటీకి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. కమిటీ అప్రూవల్ వచ్చాకే మనం చేసాం. అది కూడా పేషెంట్ నుంచి ఏమీ ఛార్జ్ చేయకుండా ఆరోగ్యశ్రీలో చేయటం జరిగింది. ఎవరైతే ఆ డోనర్ ఉన్నారో అతను ఒక బ్రోకర్ ద్వారా అప్రోచ్ అయ్యాను, భాషానిక బ్రోకర్ ద్వారా అప్రోచ్ అయ్యాము. ఇది డాక్టర్స్ ఏదైతే చేశారో నాది రైట్ టు లెఫ్ట్ అనేది ఏం లేదండి. పేషెంట్ యూజువల్గా డోనర్ అనే అతను కిడ్నీ ఇచ్చేటప్పుడు బెటర్ ఫంక్షనింగ్ కిడ్నీ, అంటే
సర్జరీ చేసే ముందు జిఎఫ్ఆర్ టెస్ట్ అనేది చేస్తాం. రేడియో న్యూక్లియర్ స్కాన్ ద్వారా జిఎఫ్ఆర్ ఎస్టిమేషన్ చేస్తాం. ఆ ఎస్టిమేషన్ చేసేటప్పుడు ద బెటర్ ఫంక్షనింగ్ కిడ్నీ విల్ బీ ప్రిజర్వ్ టు ది డోనర్. ఆ 2 కిడ్నీలో ఏది మెరుగ్గా పనిచేస్తుందో అది డోనర్కి ఉంచి 2వ కిడ్నీ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ పేషెంట్ విషయంలో కూడా లెఫ్ట్ కిడ్నీ 53 జిఎఫ్ఆర్ ఉంది, రైట్ కిడ్నీ 47 ఉంది. సో బెటర్ కిడ్నీ లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్ ఉంచడం జరిగింది. యాక్చువల్గా రైట్ లెఫ్ట్ తీసిన పేషెంట్కి ఏ ఎఫెక్ట్ రాదు. అండ్ ఈరోజు ఎంతోమంది కిడ్నీ డొనేట్ చేసి చాలా హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే కిడ్నీ డొనేట్ చేయగానే నాకు లైఫ్ అయిపోయింది, నేను పని చేయలేనే దాంట్లో ఏ వాస్తవం లేదు. అసలు ఎవరో అనేది తెలియదండి మాకు. అంటే నేను వాట్ ఐ సా ఇస్ ఓన్లీ దట్ పేషెంట్ రిలేటివ్స్ నన్ను అప్రోచ్ అయింది. నేను ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వరకే నేను చూశాను. వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నారు కాబట్టి we told them to go through the proper authorization committee to get the approval. హాస్పిటల్ వరకు వచ్చేసి మా మీద ఎలిగేషన్ ఏం లేదండి. వాళ్ళ మధ్య వెనకాల ఏం కౌన్సిలింగ్ చేశారని చెప్తున్నాడు. ఏదైతే భాష నన్ను తీసుకెళ్లారు అక్కడికి, ఏదైతే డోనర్ నాతో పాటు ఎవరికైతే నేను కిడ్నీ దానం చేశాను, నేను ముగ్గురు కలిసి నన్ను ఈ విధంగా అంటే నాకు ఒక రిలేషన్ ఉందని చెప్పమని చెప్పి నాకు డాక్టర్ గారే చెప్పారని చెప్పి మీ పైన మీరు కరెక్ట్ గా చూడండి, అది చూశారు. డాక్టర్ గారు నాతో ఎప్పుడు మాట్లాడలేదండి. మాకు పర్సనల్ గా లేదు, జూమ్ లో వచ్చాడు ఆయన. దాంట్లో ఏ వాస్తవం లేదండి. అది ఆ స్టేజ్కి వచ్చాక ఏదైనా చెప్పొచ్చు వాళ్ళు. దాంట్లో ఎటువంటి మీరు అడిగిన దానికి ప్రూఫ్ అండి. లెఫ్ట్ కిడ్నీ 53% ఫంక్షనింగ్, రైట్ కిడ్నీ 47% ఫంక్షనింగ్. 53% అనేది పేషెంట్కి మంచి జరగాలని అది ఉంచేసి రైట్ కిడ్నీ తీయడం జరిగింది. ఇది ప్రూఫ్. నేను ఏం జరిగిందో మనకు తెలియదండి. యాక్చువల్గా యాజ్ ఎ హాస్పిటల్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రీట్మెంట్ చేసాం. ఫైనాన్షియల్ డీలింగ్ అయితే ఏమీ జరగలేదు. దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. అది కూడా ఏ కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆలోచించకుండా ఆరోగ్యశ్రీలో కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీ దగ్గర ఎవిడెన్స్ ఆ ప్రూఫ్ ఉంటే మాకు చూపించవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా అతనే చెప్తున్నాడు, డోనరే చెప్తాను 30 లక్షల రూపాయలు నాకు ఇస్తానని ఒప్పుకొని తీరా చూసి వచ్చిన తర్వాత నాకు 30 లక్షల రూపాయలు ఇవ్వలేదు, కేవలం 1,50,000 రూపాయలు మాత్రం ఇచ్చాడని మీ పైన ఆరోపణ. మేము దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. అసలు ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి డాక్టర్కి హాస్పిటల్కి ఎటువంటి అది దాని లేకపోతే వాళ్ళ వైఫే ఇచ్చేది, వాళ్ళ వైఫ్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఆయనే తెచ్చుకున్నారు. డోనర్ పక్కన పెట్టి రెసిపియంట్ కిడ్నీ తీసుకున్న వ్యక్తి ఉంటారు కదా, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. దాంట్లో నిజాలేంటో మీకు తెలుస్తాయి. అసలు యాజ్ ఏ హాస్పిటల్ డాక్టర్ ఇలాంటి దాంట్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరగదు. మాకు తెలిసి యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్స్ నేను ఇప్పుడు 18 years ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ నెఫ్రాలజీ. ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు పేషెంట్కి ఏది బెస్ట్ చేయగలమో చేస్తాం. వాళ్ళు చెప్పారు నెలకి 4-5-10 సర్జరీలు జరుగుతున్నాయి. నాకు మా హాస్పిటల్లో 2000 డయాలసిస్ పర్ మంత్ జరుగుతాయి. అంత పేషెంట్ లోడ్ ఉన్నప్పుడు 4-5 ట్రాన్స్ప్లాంట్ నెలకి చాలా తక్కువ. సో దాంట్లో కూడా ఏ ఎలిగేషన్ లేదు. రైట్ లెఫ్ట్లో కూడా కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఆపరేషన్ అయిపోయింది, నాకు బతుకు ఇంకా లేదనే విషయంలో కూడా ఏ వాస్తవం లేదు. మీరు కావాలంటే లిటరేచర్ ఎక్కడైనా చూడండి. హెల్తీగా ఉండి డోనర్స్ మనం ఎప్పుడైతే మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి వీడికి ఒక కిడ్నీ తీసేసినా కూడా రేపు వీడి ఫ్యూచర్ అంతా బాగుంటుందన్న ఉద్దేశం చూసుకునే చేస్తాం. లేకపోతే పేరెంట్స్ దగ్గరే తీసుకునే వాళ్ళంగా, వాళ్ళకి షుగరు బీపీ ఉంది, రేపు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అందుకని అది ప్రిఫర్ చేయలేము మేము. నీకు అవకాశం లేదు, డయాలసిస్లోనే ఉన్నాను, నేను చేస్తానని చెప్పాను. అది జరిగిన వాస్తవం. ఇప్పుడు దాకా ఏమి కాల్ చేయలేదు. గతంలో కూడా మీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు సేమ్ అలాగే మళ్ళీ మీ మీద రిలేట్ అయ్యారు. అంటే లాస్ట్ టైం జరిగింది ఏంటంటే వాళ్ళు ఏదో వైఫ్ అని చూపించి ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు. బట్ వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ అంటే ఇప్పుడు నేను ఇన్వెస్టిగేట్ చేయలేను పేషెంట్ వైఫా కాదా ఇదా అనేది మొత్తం అన్ని. సో వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్టర్ ప్రకారం ప్రొసీడ్ చేయడం జరిగింది ఆ కేసు కూడా మేము ఆరోగ్యశ్రీని చేసాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఆరోగ్యశ్రీలో వీ డూ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాలసిస్ అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్. సో ఈరోజు ఏమవుతుందంటే ఒక ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే భయపడిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటివి బయటకు వస్తాయో అలా అని. ఇప్పుడు రోజుకి నేను 50-60 మంది పేషెంట్స్ చూస్తాను. ఆ పేషెంట్నే చూసుకుంటానా, వీడు చెప్పేది కరెక్టా కాదా, వాటి జెన్యూనెస్ నేను ఎంక్వైరీ చేయలేను కదా. పేషెంట్ బ్రాట్ డోనర్, పేషెంటే తీసుకొచ్చాడు. అంటే మామూలు ఫాలోఅప్కి వస్తూ ఉంటారు. సో చెకప్కి వస్తారండి మామూలుగా. ఈ రోజు లేరు కానీ వేరే ఊరు ఆయన చెకప్కి మామూలుగా వస్తారు. 15th of June సర్జరీ డేట్.
క్రియాటిన్ 0.8 టుడే. మనం ఒక లైఫ్ ఇచ్చాం పేషెంట్కి, ప్రాపర్ వేలో ప్రొసీడ్ అయ్యాం. కమిటీలను వాళ్ళు ఎక్కడో 30 లక్షలు తీసుకున్నారంటే అది అసలు దానికి కావాలంటే మీరు ప్రూవ్ చేయండి. డాక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు, హాస్పిటల్ ఇన్వాల్వ్ అయిందని ప్రూవ్ చేయండి, ఒప్పుకుంటాం. నా పేరు గార్లపాటి మధుబాబు అండి. మాది చుట్టుకుంట కేవీపీ కాలనీ. నేను గుంటూరు వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను. కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులైన కొంచెం లోన్ యాప్స్లో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా నేను ఆటో డ్రైవర్గా చేస్తాను. ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే O పాజిటివ్, B పాజిటివ్, నీడు, ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను O పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను, బ్రదర్ ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా, ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకటన్ ఒక అతన్ని పరిచయం చేశారు. అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు. వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్, వీడియోస్, మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్టులు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నారు. డబ్బులు నవంబర్ నుంచి ఇప్పుడు దాకా మొన్న జూన్ 15 ఆపరేషన్ అయ్యే వరకు నెలవారీ ఖర్చులకి, అంటే ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటే అలానో టిప్కి ఒక 5,000, 15,000, నెలకు ఒక 15,000 అట్లా ఫోన్ చేసి వేస్తూ వచ్చారు. ఒక 50,000 మటుకు ఒకసారి క్యాష్ ఇచ్చారు. ఇంకా అంతే. ఇంక ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టాం కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు ఇప్పుడు నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు. నాకు ఇస్తానన్న అమౌంట్ నా సమక్షంలో నా భార్య పిల్లలకి ఇవ్వవలసిందిగా, నాలాగా ఎంతోమంది ఫేస్బుక్ ట్రాప్లో పడి నెలకి 10 నుంచి 15 మంది దాకా ఇస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిందిగా. నా వల్ల ఏమన్నా నేను దెబ్బతిన్నా మోసపోయాను, నా వల్ల ఇంకెవరన్నా ఇట్లా మోసపోకూడదన్న ఉద్దేశంతో.